వరంగల్ జిల్లా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో డిగ్రీ కళాశాలలో మంత్రి సురేఖ అలాగే కలెక్టర్లతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాలేజీ పరిసరాల్లో మెస్సు, కిచెన్లు, ధాన్యం నిల్వలు పరిశీలించారు. ఇక పప్పు దినుసుల్లో నమూనా శాంపిల్స్ తీసి పరిశీలించిన మంత్రి అందులో క్వాలిటీ వెరిఫికేషన్ చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. ఇక చదువు విషయంలో కూడా అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందున్నారని, గతంలో ఆడపిల్లలు ఎక్కువగా చదివించినట్లయితే వాళ్లకు తగిన పెళ్లి సంబంధాలు వెతకటంలో ఇబ్బందులు పడవలసి వస్తుందని, ఉన్నత చదువులకు ప్రోత్సహించేవారు కాదని తెలిపారు మంత్రి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయిలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్తోమత కలిగి ఉండాలంటే ఉన్నత చదువులు చదివించాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. డెస్టినేషన్ అన్ని బాగానే ఉన్నాయి కానీ సెల్ ఫోన్ ఉంటుంది ఒక్కటి మాత్రం దయచేసి మీ మనసులోంచి తీసేసుకోండి. తెలుసు దాని గురించి, ఎందుకంటే మేము ఇంటికి పోగానే నేను కూడా ఫస్ట్ తీసి సెల్ ఫోన్ వాట్సాప్లలో చూస్తాం. మేము పొలిటికల్గా మాకు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మేడం కూడా ఇక్కడ వండుకుంటూ చూస్తుంది. ఆమె ఏమన్నా పబ్జీలో గిబ్జీలో ఆడడానికి చూడదు. ఆమెకి ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏమొచ్చింది, నాకు ఏం కాంప్లైంట్ వచ్చింది, దాని మీద నేను ఏం యాక్షన్ తీసుకోవాలని ఆమె చూస్తాను. నేను చూసేది కూడా అదే చూస్తాను. కాబట్టి దయచేసి మీరు ఇప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఈ 3 సంవత్సరాలు మరి చదివే పిల్లలు, ఫైనల్ ఇయర్ అయితే 1 సంవత్సరం, సెకండ్ ఇయర్ అయితే 2 సంవత్సరాలు, ఫస్ట్ ఇయర్ అయితే 3 సంవత్సరాలు. ఈ సంవత్సరాలు జాగ్రత్తగా ఉన్నట్టయితే మీరు లైఫ్ లో ఇంకా మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి మీరు అందరి ఆలోచన ఇవి ఇప్పటికున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం